అస్మద్గురుభ్యో నమః. జై గురుదేవ దత్త. శ్రీమాత్రే నమః. ఇండియా నెక్స్ట్ స్పిరిచువల్ ప్రేక్షక మహాశయులందరికీ నమస్కారం. మనం కొనసాగిస్తున్నటువంటి మహాభారతం ఎపిసోడ్లో క్రితంసారి మత్స్య యంత్రాన్ని అర్జునుడు ఎలా భేదించాడు, తద్వారా ద్రౌపది వివాహం ఎలా అయింది, ఆ సందర్భంగా మొత్తం రాజులు, స్వయంవరానికి వచ్చినటువంటి మొత్తం రాజులు, క్షత్రియ వీరులు ఎలా యుద్ధానికి దిగారు, అర్జునుడు భీమసేనుడు వాళ్ళని ఎలా ఓడించాడు, కర్ణార్జునులకి ద్వంద్వ యుద్ధం అదే ఫస్ట్ టైం. ప్రతిసారి కర్ణుడు ఉవ్విళ్ళూరుతుండేవాడు. మనం చెప్పుకున్న ముందు ఎపిసోడ్స్లో కుమారుల అస్త్ర విద్య ప్రదర్శనప్పుడు కర్ణుడు కూడా తన విద్యా పాఠవాన్ని, అస్త్రశస్త్రాలని అర్జునుడికి ధీటుగా చూపించాడు. మన ఇద్దరికి యుద్ధం పెట్టమన్నాడు. మనమంతా దాని గురించి చాలా విపులంగా చర్చించాం. ఇప్పుడు అవకాశం వచ్చింది, కానీ ఆ బ్రాహ్మణ రూపంలో ఉన్నది అర్జునుడు అని తెలియదు. అతని చేతిలో కర్ణుడు ఓడిపోయాడు. చాలా వినయంగా ఆ బ్రాహ్మణ యువకుడికి, అంటే బ్రాహ్మణ రూపంలో ఉన్నటువంటి అర్జునుడికి నమస్కారం పెట్టి, గురువు పరశురాముడు, గురువు ద్రోణాచార్యుడు, భీష్మ పితామహుడు అర్జునుడు, వీళ్ళు తప్ప నన్ను యుద్ధంలో ఎవరు ఓడించలేరు, నా విల్లుని ఎవరూ విరచలేరు, నీకు నీ గురువుకి నమస్కారం అంటూ వెళ్ళిపోయాడు. కానీ అది అర్జునుడు అని తెలిస్తే అంత సంస్కారవంతంగా తన ఓటమిని అంగీకరించేవాడా లేదా అన్నది ప్రశ్న. సరే, చివరికి కృష్ణ పరమాత్మ కలగజేసుకొని క్రితంసారి మనవి చేశాను. మహాభారతంలో కృష్ణుడు ఎంట్రీ ఏదైతే ఉంటుందో, అంటే కృష్ణ పరమాత్మ పాత్ర మహాభారతంలో ఈ ద్రౌపది స్వయంవరంలోనే ప్రత్యక్షమైనాడు స్వామి. అంతకు ముందంతా మహాభాగవతంలో ఉంది, హరివంశంలో ఉంది, విష్ణు పురాణంలో ఉన్నది. అప్పుడు కృష్ణుడు అందరికీ సమాధానపరిచి, వాళ్ళు న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా అర్జునుడు భేదించాడు. అతను కూడా అందరికన్నా చిట్ట చివరగా ప్రయత్నించాడు. మీరందరూ విఫలమైన తర్వాత కనుక పచ్చడి పందిట్లో ఇటువంటి అల్లరి యుద్ధం తగదు అని చెప్పి అందరి రాజుల్ని సమాధానపరిచాడు. వాళ్ళందరూ వెళ్ళిపోయారు. మనం అదంతా చూసాం. చివరికి ద్రౌపదిని తీసుకొని 5గురు పాండవులు ఏకచక్రపురానికి వెళ్ళారు. అంటే వాళ్ళు ఎక్కడైతే బ్రాహ్మణుడి ఇంట్లో ఆశ్రయం పొందారో అక్కడికి వెళ్ళారు. వెళ్ళి ధర్మరాజు గుమ్మం దగ్గర, అమ్మ భిక్ష తెచ్చాము అన్నాడు. సమానంగా పంచుకోండి నాయన అన్నది. ఒక్కసారి చూస్తే అమ్మాయి రాజకుమార్తె దగదగా మెరిసిపోతోంది. యాజ్ఞసేని, ఇదేమిటి, నా పెద్ద కొడుకు అలా అంటామేమిటి, నేను ఆ సమాధానం చెప్పడం ఏమిటి? ఎప్పుడైతే కుంతీమాత అలా అన్నదో ఇంకా విచిత్రంగా ధర్మరాజు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని నాకు అనిపిస్తోంది అన్నాడు. భీముడు అదే మాట అన్నాడు. నకుల సహదేవులు అన్నారు. చాలా పెద్ద గందరగోళం అయింది. వీళ్ళని అనుసరిస్తూ వచ్చాడు ద్రుపదుడు. ఎందుకంటే చాలా మీమాంసలు నడుస్తున్నాయి. ఒక్క అర్జునుడు తప్ప ఎవరు భేదించలేరు అని చెప్పి ఆ యంత్రాన్ని నిర్మించాడు. అర్జునుడు చనిపోయాడని అందరికీ అనుకుంటున్నారు, కృష్ణ పరమాత్మ తప్ప. కనుక చివరికి నిజం తెలిసింది, వీళ్ళ 5గురు పాండవులు భేదించింది అర్జునుడు అని. మహర్షుల హోమాలు యజ్ఞాలు వృధా ఎందుకు అవుతాయండి? ఉపయాజుడే సామాన్యమైన వాడా? భార్య కోకిలాదేవికి గైనిక్ ప్రాబ్లం వచ్చి ఆ టైంలో వెళ్ళిపోతే యూట్రస్ని అగ్నిలో సిమ్యులేట్ చేసి అందులో చెరువులు వేశాడు. అటువంటి వాడి యజ్ఞం వేస్ట్ అవుతుందా? కాకపోతే కారణాంతరాల వల్ల, రకరకాల కారణాల వల్ల కొంత డిలే అవటం కానీ, కొంత ఆలస్యం అవటం కానీ, ఇవన్నీ సృష్టిలో చాలా సర్వసామాన్యమైనటువంటి విషయం. చాలా సంతోషించాడు. కానీ 5గురు చేసుకుంటాం అంటున్నారు. అర్జునుడు ఎలాగూ గెలిచాడు, ఇంద్రుడి అంశతో పుట్టాడు, శచీదేవి అంశతో ద్రౌపది పుట్టింది. అంటే ఒకే ఇంద్రుడు 5గురు పాండవులుగా విడిపోయారు. ఆత్మ ఒకటే, శరీరాలు వేరు. ద్రౌపది శచీదేవి రూపంలో ఉన్నది. కనుక టెక్నికల్గా చూస్తే ఎటువంటి దోషము లేదు. కానీ లీగల్గా చూస్తే 5గురు మొగుళ్ళేంటి? దీని మీద ఈ రోజుకి రకరకాల డిస్కషన్స్ జరుగుతున్నాయి. కానీ దయచేసి క్షుణ్ణంగా ఈ పంచేంద్రోపాఖ్యానాన్ని చదవండి, అర్థం చేసుకోవటానికి ప్రయత్నించండి. ఒకే ఇంద్రుడు 5గురు పాండవులుగా ఉన్నాడు, శచీదేవి ద్రౌపదిగా ఉంది. కనుక ఎటువంటి దోషము లేదు. దీనిని నిర్ధారించింది ఎవరు? ప్రామాణికం ఎవరు? పక్కన కృష్ణ పరమాత్మ ఉండగా వ్యాస భగవానుడు ప్రత్యక్షమయ్యాడు. ఎందుకంటే ధర్మరాజు తలుచుకున్నాడు. వాళ్ళ వంశంలో ఆ ఆచారం ఉన్నది. ఎందుకంటే తల్లి సత్యవతికి మాట ఇచ్చాడు వ్యాస భగవానుడు, అమ్మా
మన వంశంలో ఎప్పుడు ఎక్కడ ఎటువంటి సమస్య వచ్చినా నన్ను తలుచుకో, నేను ప్రత్యక్షమవుతాను అని. అలా ధర్మరాజు తలుచుకోగానే వ్యాస భగవానుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమయ్యి ద్రుపదుడికున్న సందేహాలన్నింటినీ నివృత్తి చేశాడు. ఇందాక నేను ఉదాహరించినటువంటి పంచేంద్రోపాఖ్యానం. అయినప్పటికీ ద్రుపదుడు నమ్మలేదు. మానవ మాత్రుడు కదా, ఎంతైనా ఆడపిల్ల తండ్రి, ఇదేమిటి, ఇదేం విచిత్రమైన పెళ్లి. ఆ రోజుల్లో ఎన్నో కామెంట్స్ జరిగాయి. ఇంకా ఈ రోజుల్లో చూస్తే మిడిమిడి జ్ఞానంతో, అవగాహన రాహిత్యంతో మాట్లాడేవాళ్ళు చాలా మంది ఉన్నారు. కనుక ఈ జరిగిన వృత్తాంతమంతా, అంటే పరమేశ్వరుడు ఇంద్రుడికి శాపం ఇవ్వటము, ఆ శాపాన్ని 5 భాగాలుగా డివైడ్ చేయటము, ఒక్కొక్క భాగము 5గురు పాండవులుగా పుట్టటము, మనం ప్రీవియస్ ఎపిసోడ్స్లో చాలా విపులంగా చర్చీకరించాము. ఇదంతా ద్రుపదుడికి లైవ్ టెలికాస్ట్ దివ్య జ్ఞానాన్ని ఇచ్చి జరిగినదంతా వ్యాస భగవానుడు చూపించాడు. అప్పుడు ద్రుపదుడు పెళ్లికి ఒప్పుకున్నాడు. మొదటి రోజు ధర్మరాజుతో, రెండవ రోజు భీముడితో, మూడవ రోజు అర్జునుడితో, ఇట్లా 5 రోజులు 5 రోజుల పెళ్లిళ్ళు జరిగాయి. చాలా విచిత్రమైనదే. కానీ కొన్ని ప్రత్యేకమైన కారణాల వల్ల పరమశివుడికి తెలుసు పాండవుల జన్మ అవసరము. ఎందుకండి ఇదంతా అంటే, ద్వాపర యుగాంతంలో కృష్ణ పరమాత్మ విష్ణు స్వరూపుడు కదా, అలాగే శివుడైనటువంటి ఆ పరమాత్మ ఇద్దరూ కలిసి ఈ ద్వాపర యుగాంతంలో అధర్మానికి ధర్మానికి జరిగే భయంకరమైన కురుక్షేత్ర యుద్ధంలో ఎవరైతే పాత్ర చాలా అవసరమో ఆ రకంగా పాండవులని, వాళ్లతో పాటు శచీదేవిని పుట్టించి ఈ కురుక్షేత్ర యుద్ధానికి నాంది పలికించి ఇంకా అక్కడి నుంచి కథని నడిపించారు. ఇదన్నమాట ద్రౌపది వివాహ రహస్యం. సరే, వివాహం అయింది. నెక్స్ట్ ఏం చేయాలి? అప్పుడు కృష్ణ పరమాత్మ ఇలా ప్రస్తావించాడు. అందరికీ తెలుసు ఇప్పుడు ఈ పాండవులని కేవలము ప్రమాదంగా కాదు, చంపటానికి హత్యా ప్రయత్నం జరిగినది. ఇప్పుడు అర్థమైంది. కానీ కుక్కిన పేనులాగా దుర్యోధనుడు, కర్ణుడు, మిగతా వాళ్ళు, దుర్యోధనుడు, కర్ణుడు, మిగతా వాళ్ళు నోరు మూసు కూర్చున్నారు. వాళ్ళకి అర్థమైంది పెళ్లి జరగంగానే వాళ్ళు ఎవరైతే చచ్చిపోయారని అనుకున్నారో వాళ్ళు బ్రతికి బయటపడ్డారు అని చెప్పి. సరే, అప్పుడు ద్రుపదుడి పురోహితుడు ద్వారా కృష్ణ పరమాత్మ హస్తినాపురానికి, అంటే ధృతరాష్ట్రుడికి ఒక సందేశాన్ని పంపించాడు. అందరూ చనిపోయారనుకున్నటువంటి పాండవులు దైవ ఘటన వల్ల బ్రతికి బయటపడ్డారు. అంతేకాకుండా మహాబలవంతుడైనటువంటి ద్రుపదుడితో వాళ్ళకి బంధుత్వం ఏర్పడ్డది. నిజమేగా, గురువుగారి క్లాస్మేటే కదా ద్రుపదుడు. గురుదక్షిణ కింద ద్రోణుడు అడిగితే కౌరవుల్ని చిత్తు చిత్తుగా ఓడించాడు, పాండవుల్ని కూడా ఓడించాడు, ఎక్సెప్ట్ అర్జునుడు. ఇదంతా మనం విపులంగా చర్చించుకున్నాం. కనుక నా సహాయం కూడా ఉంది. అంటే అప్పటికి పెరిగి పెద్దవాడయ్యాడు కృష్ణుడు. ఆయన లీలలు కూడా తెలుసు. ఎంతో మంది రాక్షసుల్ని, కంసుల్ని, వీళ్ళందరినీ సంహరించాడు. నా మేనత్త పిల్లలు ద్రుపదుడితో మామగారితో బియ్యం పొందారు. కనుక జరిగినది జరిగింది, మేము వస్తున్నాము అని సందేశం పంపిస్తే అందరూ చాలా సంతోషించారు, ఎక్సెప్ట్ ఆ దుష్ట చతుష్టయం. ధృతరాష్ట్రుడికి తెలీదు, పాండవులు చనిపోయారని అనుకున్నాడు. కొత్త కోడలతో, పెద్ద కోడలు సెకండ్ జనరేషన్లో, ఎందుకంటే ధర్మరాజు పెద్దవాడు, దుర్యోధని భార్య భానుమతీదేవి ఉన్నప్పటికీ కూడా ధృతరాష్ట్రుడు ఎలా అయితే ఆ జనరేషన్లో పెద్దవాడో, నెక్స్ట్ జనరేషన్లో ధర్మరాజు పెద్దవాడు కాబట్టి టెక్నికల్గా, లీగల్గా ద్రౌపది అతని భార్య కాబట్టి ద్రౌపది ఇంటికి పెద్ద కోడలైంది. ఆ పెద్ద కోడలిని గాంధారీదేవి చాలా సగౌరవంతో, కుంతితో సహా, తోడి కోడలే కదా, వాళ్ళందరినీ రాజ్యసభలోకి తీసుకొచ్చారు. కృష్ణ పరమాత్మ జరిగినవన్నీ వివరించి ధృతరాష్ట్రుడికి స్పష్టమైన మెసేజ్ ఇచ్చాడు. అయిపోయింది, ఏదో అయిపోయింది మహారాజా, పాండవులకి వాళ్ళ రాజ్య భాగాన్ని ఇమ్మని అడిగాడు. ధృతరాష్ట్రుడికి అర్థమైంది. కృష్ణ పరమాత్మ యొక్క ప్రపోజల్ని భీష్ముడు, విదురుడు సమ్మతించారు. అప్పుడు ధృతరాష్ట్రుడు అన్నాడు, నాయనా ఇక్కడ దాకా వచ్చింది అంటే ఎక్కడ ఎవరు ప్రత్యేకంగా లాక్షాగృహ దహనం అనేది దుర్యోధనుడు అతని మనుషులు చేశారన్నది బయటపడకుండా కృష్ణ పరమాత్మ స్పష్టంగా చెప్పాడు. వీళ్ళని చంపడానికి ప్రయత్నించారు, అందరికీ అర్థమైంది. సరే, ఇంక అయిపోయిన దాని గురించి చర్చించుకుంటూ పోతే ఏమీ ఉండదు. వీళ్ళకి రాజ్యభాగాన్ని ఇమ్మని అడిగితే ఖాండవ ప్రస్థాన్ని రాజధానిగా చేసుకొని రాజ్యాన్ని సగభాగం మీరు తీసుకోండి నాయనా అని ధర్మరాజుకు చెప్పాడు. అప్పుడు ధర్మరాజు వాళ్ళు
వాళ్ళ వాళ్ళ స్థానాలకు వెళ్ళిన తర్వాత క్యాపిటల్ సిటీ కావాలి కదా. రాజ్యం ఎంతైనా ఉండొచ్చు, రాజ్యంలో గ్రామాలు ఉంటాయి, పట్టణాలు ఉంటాయి, కానీ ముఖ్యమైనటువంటి అడ్మినిస్ట్రేషన్ నడవాలి అంటే క్యాపిటల్ సిటీస్ ఉండాలి. అప్పుడు అర్జునుడు కృష్ణుడు ఈ ఖాండవ ప్రస్థాన్ని వెతకటానికి వెళ్ళారు. ఇది ఎంతవరకు నివాస యోగ్యంగా ఉంటుంది, అందులో ఏమేమి కట్టాలి. క్యాపిటల్ సిటీ కట్టడం అంటే అంత సులభం కాదు. ఇంగ్లీష్లో సామెత కూడా ఉంది, రోమ్ ఈజ్ నాట్ బిల్డ్ విత్ ఇన్ సమ్ ఇయర్స్ అని చెప్పి. అట్లా ఆ సమయంలో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. ఎందుకంటే ఆ ఖాండవ ప్రస్థం అంతా అరణ్యం, రాళ్ళు రప్పలు ఉన్నాయి. అప్పుడు దగదగదగ మెరిసిపోతున్నటువంటి చిక్కి శల్యమైనటువంటి ఒక బ్రాహ్మణుడు వచ్చాడు. వచ్చి కృష్ణార్జునులను చూసి, మీరు చాలా గొప్ప వీరులని విన్నాము, కృష్ణార్జునమని విన్నాను నేను, నాకు సహాయం కావాలి అంటే, ఎవరు నువ్వు, నీ విశేషం ఏంటంటే, నేను అగ్నిదేవుణ్ణి అంటే, అగ్నిదేవుడు ఆ రూపంలో వచ్చాడు. పూర్వము శ్వేతకి అనేటువంటి మహారాజు ఏనుగు తొండాల వంటి ధారలతో నెయ్యిని అగ్నిలో వేసి కొన్ని వందల యాగాలు యజ్ఞాలు చేశాడు. ఆ నెయ్యి మొత్తం తాగా నేను. ఆజ్యప్రియుడు కదా అగ్నిదేవుడు, దానితో నాకు ఇండైజేషన్ పట్టుకుంది. చూడండి, దేవతలకు కూడా తేడా వస్తుంది. బ్రహ్మదేవుణ్ణి అడిగాను, నా ఈ ఇండైజేషన్ ఎలా పోవాలి. శ్వేతకి మహారాజు సమర్పించినటువంటి నెయ్యిని విపరీతంగా తాగి, అప్పుడు బ్రహ్మదేవుడు ఒక సలహా ఇచ్చాడు. ఖాండవ ప్రస్థము అనేటువంటి ఆ వనంలో కొన్ని వందల వేల ఔషధాలు ఉన్నాయి. మెడిసిన్స్ అంటాం కదా, ఈరోజు హెర్బల్స్ అంటున్నాం కదా, అది ఎల్లోపతి కానివ్వండి, హోమియోపతి కానివ్వండి, న్యాచురల్ ఏవైనా వాడండి. మనం ఏవైనా సరే ఆ హెర్బల్స్ నుంచే కదా మనకి మందులు దొరుకుతున్నాయి. అగ్నిదేవుడు స్వయంగా ఇలా మనకి కనపడ్డట్టు నోరు చేతులు మానవ రూపంలో కనపడుతున్నప్పటికీ తన జ్వాలలతో ఏదైనా స్వీకరిస్తాడు. అయితే అతనికి వచ్చిన ఇబ్బంది ఏంటి, అతను ఆపగలిగిన వాళ్ళు ఎవరు, ఇంద్రుడు ఆపుతున్నాడు. ఎందుకంటే ఇంద్రుడికి స్నేహితుడైనటువంటి సర్పముఖాలు, తక్షకుడు, కొన్ని నాగ శక్తులు, కొన్ని నాగుపాములు ఆ వనంలో ఉంటున్నాయి. వాటికి సహాయంగా అగ్నిదేవుడు ఎప్పుడైతే ఖాండవ ప్రస్థాన్ని బ్రహ్మదేవుడి సూచన ప్రకారము కాల్చి ఆ వనాన్ని గనక బూడిద చేస్తే, అందులో ఉన్న సైంటిఫిక్ టెక్నాలజీ చూడండి, ఆ మందులు కూడా అగ్నిదేవుడి ప్రభావానికి దగ్ధమయ్యి అగ్నిదేవుడికి వచ్చిన ఇండైజేషన్ పోతుంది. ఇది అందులో ఉన్న సైంటిఫిక్ ప్రక్రియ. ఇంద్రుడి వల్ల కుదరటాల, మీరు ఇంద్రుడితో యుద్ధం చేయాలి, మీరు తప్ప ఎవరూ చేయలేరు అని కృష్ణార్జునులను అడిగాడు. వాళ్ళు అన్నారు, చాలా సంతోషం, కానీ మాకు ఆయుధాలు లేవే, మేము ఇలా సర్వేయింగ్ పని మీద వచ్చాం. మన సివిల్ ఇంజనీరింగ్లో ఇల్లు కట్టడానికి లేదా పెద్ద పెద్ద నివాస యోగ్యమైనటువంటి పట్టణాలు కట్టడానికి ముందు సర్వేయింగ్ అవుతుంది. సో మేము సర్వేయింగ్కి వచ్చాం, మా దగ్గర ఆయుధాలు లేవు ఇంద్రుడితో యుద్ధం చేయాలంటే. అప్పుడు అగ్నిదేవుడు చెప్పాడు, ఉత్తరాన మానస సరోవరం ఉన్నది, ఈ మానస సరోవరం పక్కన బిందు సరోవరం అని ఉంటుంది. ఈ బిందు సరోవరంలో వరుణదేవుడు కొన్ని ఆయుధాలను దాచాడు. అందులో గాంధీవం అనే ఆయుధం ఉన్నది, అదొక గొప్ప విల్లు. అర్జున, ఉంటే నీ దగ్గరే ఉండాలి అని ఆయన స్మరించంగానే గాంధీవం అర్జునుడి చేతికొచ్చింది. అలాగే సుదర్శన చక్రం కూడా కృష్ణ పరమాత్మకి వచ్చిందని చెప్పి అక్కడ రాసింది. సరే, ప్రతి అవతారంలోనూ సుదర్శన చక్రం స్వామికి తోడుగా ఉన్నది. సో ఈ సందర్భంగా ఆ సుదర్శన భగవానుడి చిన్న విశేషము, మొట్టమొదటి అవతారం మత్స్యావతారం. ఈ మత్స్యావతారం ఏం చేసిందండి, మొత్తం ప్రళయం వచ్చినప్పుడు సప్త ఋషులని, ఓషధాలని ఒక పడవలో పెట్టుకొని, కావలసినటువంటి సృష్టికి సంబంధించిన వేదాలని అందులో పెట్టుకొని, తన ముక్కుకి వాసుకిని తాడుగా చేసుకొని కొన్ని వందల వేల సంవత్సరాలు ఆ మత్స్య అవతార రూపుడైనటువంటి విష్ణుమూర్తి ఈ సృష్టి అంతా తిరిగాడు. ఆ ముక్కులో సుదర్శన భగవానుడు ఉన్నాడు, అందుకే అంత శక్తి వచ్చింది. ఆ తర్వాత వరాహ రూపంలో ఉన్నప్పుడు తన కొమ్ము మీద భూదేవిని ఉద్ధరించాడు. ఆ వరాహ రూపమైనటువంటి కొమ్ములో మళ్ళా సుదర్శన భగవానుడు వచ్చాడు. ఆ తర్వాత కూర్మావతారం, కూర్మావతారంలో తన వీపు మీద మందర పర్వతాన్ని మోసాడు, అందులో సుదర్శన చక్రం ఉన్నది. అంటే ఎప్పుడు ఎక్కడ స్వామి అవతరించినప్పుడల్లా సుదర్శన భగవానుడు పక్కనున్నాడు. వైష్ణవ సాంప్రదాయంలో చాలా గొప్పగా వర్ణించారు ఈ సుదర్శన భగవానుడి యొక్క దివ్య లీలలు, దివ్య పరాక్రమాన్ని. ఆ తర్వాత పరశురాముడి గండ్ర గొడ్డలిలో సుదర్శన చక్రం ఉన్నది, శ్రీరాముడి కోదండంలో ఉన్నది, కృష్ణ పరమాత్మకి స్వయంగా ఉన్నది, నరసింహ అవతారంలో ఆయన గోళ్లలో సుదర్శన చక్రం ఉన్నది. అంటే స్వామి ఎక్కడుంటే సుదర్శన భగవానుడు అక్కడ ఉంటాడు. ఆ విధంగా ఈ సుదర్శన చక్రము
అగ్నిదేవుడి ద్వారా కృష్ణ పరమాత్మకి అందింది. ఇప్పుడు ఇంకా యుద్ధం మొదలైంది. ఎలా? అగ్నిదేవుడు విస్తరిస్తున్నాడు, మొత్తం కాండవ దహనం చేస్తున్నాడు. వెంటనే ఇంద్రుడు వచ్చాడు. అప్పుడు అర్జునుడు కృష్ణుడు ఎట్టి పరిస్థితుల్లో ఇంద్రుడు కురిపిస్తున్నటువంటి వర్షం మేఘాల ద్వారా ఖాండవ వనంలో ఒక్క చుక్క పడకుండా గొడుగులాగా కట్టేశారు వాళ్ళ ఆయుధాలతో. అప్పుడు చాలా అవలీలగా ఇంద్రుడిని ఓడించారు. ఆ సందర్భంగా ఏం జరిగింది? మయుడనే రాక్షసుడు రక్షింపబడ్డాడు, శరణులు వచ్చారు మమ్మల్ని కాపాడమని. అలాగే సర్పముఖుడు లేదా తక్షకుడికి సంబంధించిన వాడు, అతను కూడా ఫ్యామిలీ చనిపోయింది ఈ మంటలలో, అతను మాత్రం తప్పించుకున్నాడు. ఈ రెండు సంఘటనలు జరిగాయి. దాని ద్వారా ఏం జరిగిందన్నది ఉత్తరోత్తర మనం తెలుసుకుందాం. కనుక మొత్తం మీద అగ్నిదేవుడి వల్ల ఆ ఖాండవ ధనం వాళ్ళకి రెండు ప్రయోజనాలు వచ్చాయి. స్వామి కార్యము స్వకార్యము అంటాం కదా. అంటే అగ్నిదేవుడికి సంతృప్తికరంగా అతని ఆరోగ్యం బాగుపడ్డది. వీళ్ళు ఈ చెట్లు పుట్టలు కొట్టివేసి శ్రమ పడకుండా ఈ ఖాండవ వనం ఖాండవ ప్రస్థం మొత్తం దగ్ధమైపోయింది. అందువల్ల వాళ్ళు చాలా అవలీలగా అక్కడ రాజధాని కట్టుకోవటానికి ఏర్పడ్డది. ఆ సందర్భంగా మయుడు మీరు చేసిన ఉపకారానికి, నన్ను ప్రాణాలతో ఉంచిన ఉపకారానికి మీకు ఇంద్రప్రస్థము అనేటువంటి రాజధాని నగరాన్ని కట్టిస్తానన్నారు. ఆ ఇంద్రప్రస్థమే ఈ రోజుకి మనకి క్యాపిటల్ సిటీగా ఉన్నది. అదే ఢిల్లీ. చాలా చోట్ల పత్రికల్లో టీవీల్లో చెప్తూ ఉంటారు, హస్తినా అంటుంటారు. హస్తినాపురం వేరండి, అది గంగా నది ఒడ్డున ఉన్నది. ఢిల్లీ ఇంద్రప్రస్థము అంటే ద్వాపర యుగంలో పాండవులు కట్టుకున్నటువంటి రాజధాని ఇంద్రప్రస్థము కాళిందీ నదీ తీరంలో ఉన్నది. దానిని యమున అని కూడా అంటారు. ఇప్పటికీ ఢిల్లీలో కాళిందీ కుంజి ఉంది, దాన్ని దాటి నాయిడాకి వెళ్లాల్సి వస్తుంది. కనుక ఎటువంటి సందేహము లేకుండా ఇంద్రప్రస్థమే ఢిల్లీ, హస్తినాపురం కాదు. దయచేసి అందరూ గమనించగలరు. అలా క్యాపిటల్ సిటీ తయారైన తర్వాత పాండవులు గృహప్రవేశం చేశారు. కేవలము క్యాపిటల్ సిటీ కాదండి, అసలు మొత్తం మహాభారత యుద్ధాన్ని ప్రేరేపించినటువంటి ఒక అద్భుతమైన ఇంజనీరింగ్ యాక్టివిటీ కూడా జరిగింది. అదే మయసభ. కృష్ణుడు అడిగాడు మయుణ్ణి, చిత్ర విచిత్రమైనటువంటి మయసభని కట్టండి, పాండవుల ఖ్యాతి పెరుగుతుంది. అందుకేనేమో అటువంటి పదాన్ని పింగళి నాగేంద్రరావు గారు మాయాబజార్లో రమణారెడ్డి పోషించినటువంటి పాత్రని చినమయుడని పేరు పెట్టాడు మహానుభావుడు. అంటే భారతంలో ఎలా అయితే మయుడు విచిత్రమైనటువంటి కట్టడాలను కట్టాడో మయసభ రూపంలో, మాయాబజార్లో కూడా చినమయుడు అక్కడంతా విచిత్రమైనటువంటి ఏర్పాట్లు అవన్నీ చేశాడు, మనందరికీ తెలిసిన విషయం. ఆ విధంగా మయసభ అంతా కట్టారు. కట్టినప్పుడు ధర్మరాజు రాజ్యాభిషక్తుడై పరిపాలన కావిస్తున్నాడు. అప్పుడు ఆ సమయంలో నారదుడు వచ్చాడు. ఎక్కువ పూర్వ యుగాలలో నారదుడు రావటం అనేది చాలా విరివిరిగా జరిగేది. కానీ ద్వాపర యుగానికి వచ్చేటప్పటికి నారదుడు తన ఎంట్రీ అక్కడక్కడా ఉన్నది. ధర్మరాజు సహజ సిద్ధంగా ధర్మదేవత యొక్క కొడుకు కదా, అంశతో పుట్టినవాడు కదా. అందువల్ల ధర్మరాజు పరిపాలన ఎలా సాగుతోంది అని తెలుసుకోవటానికి వచ్చాడు. తెలుసుకోవటానికి వచ్చి ఎన్నో ధర్మ ప్రశ్నలు వేశాడు. ధర్మరాజా, నువ్వు కొత్తగా రాజయ్యావు, అడ్మినిస్ట్రేషన్ సరిగ్గా జరుగుతోందా? నీ కింద అధికారులు సరిగ్గా పనిచేస్తున్నారా? అంతకుముందు ఎపిసోడ్స్లో మనం డిస్కస్ చేసుకున్నాం. రామాయణంలో కూడా ఇటువంటిది క్వచిత్ సర్గా అని ఉంది. అంటే రాముడు వనవాసానికి వెళ్ళిపోయినప్పుడు లక్ష్మణమూర్తి సీతమ్మతో భరత శత్రుఘ్నులు వాళ్ళ మేనమామల ఇంటి నుంచి వచ్చి దశరథుడు చనిపోతే అంత్యక్రియలు చేసి ఆ వార్త చెప్పటానికి రామచంద్ర స్వామి దగ్గరకు వచ్చారు. ఎంతో దుఃఖితుడయ్యి తండ్రికి కావాల్సినటువంటి పితృకర్మలు చేసిన తర్వాత అప్పుడు భరతుడితో చెప్పాడు, నాయన అడ్మినిస్ట్రేషన్ సరిగ్గా జరుగుతోందా? అధికారులు నీ మాట వింటున్నారా? ఏది ఆ కాలంలోనే ప్రజలని ఎవరు అన్యాయంగా ఏడిపించట్లేదు కదా. అంటే గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ ఎలా జరగాలి అన్నది రామచంద్ర స్వామి భరతుడిని అడుగుతూ వచ్చాడు. దీన్ని క్వచిత్ సర్గా అంటే క్వచిత్ 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 అని ప్రతి శ్లోకానికి వస్తుంది. ఇందులో విశేషం ఉన్నది. ఎక్కడైనా అటువంటి గవర్నమెంట్ దగ్గర పనులు ఆగిపోయి ఫైల్స్ అవి కదలినప్పుడు ఈ క్వచిత్ సర్గని పారాయణ చేస్తే ఆ సమస్య తొలగుతుంది. ఇదొక రహస్య విశేషము. మా గురుదేవులు మాకు అనుగ్రహించినటువంటి వివరణ భాష్యం ఇది. అలా ధర్మరాజుని నారదుడు అడ్మినిస్ట్రేషన్ బాగుందా ఇవన్నీ అడుగుతూ వచ్చాడు. అది అయిన తర్వాత ధర్మరాజు నారదుడిని అడిగారు, స్వామి మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? అంటే ఆది పర్వం అయిపోయింది,
ఇప్పుడు సభాపర్వం మొదలైంది. ఈ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్. సభాపర్వం అనే పేరు ఎందుకు వచ్చిందో ఇప్పుడు ఉదాహరిస్తాను నేను. అప్పుడు నారదుడు చెప్పాడు, చాలా సభలు ఉన్నాయి ఈ సృష్టిలో, వాటన్నిట్లోనూ విహరించి నేను వస్తున్నాను. వరుణ సభ, ఇంద్ర సభ, యమ సభ, ఇట్లా చాలా సభలను వర్ణించాడు. అందులో ఎవరెవరు ఉంటారండి, వాళ్ళకున్న ఎలిజిబిలిటీ ఏమిటి అని అడిగాడు. చెప్పుకుంటూ వచ్చాడు. ఇటువంటి క్రతువులు చేసిన వాళ్ళు, ఇటువంటి పుణ్యాలు చేసిన వాళ్ళు, ఇటువంటి దాన ధర్మాలు చేసిన వాళ్ళు, ఇలా ప్రజలని కన్న బిడ్డల్లాగా చూసుకున్న వాళ్ళు, వాళ్ళకొచ్చిన పుణ్యఫలాన్ని బట్టి, వాళ్ళు చేసినటువంటి ధర్మ కార్యాలను బట్టి, కేవలము అడ్మినిస్ట్రేషన్ కాదండి. చాలా మంది అడుగుతుంటారు యజ్ఞయాగాలు ఎందుకు చేయాలి అని. అందులో వేసే హవిస్సుల ద్వారా దేవతలకి హవిస్సులు వెళ్ళి ప్రకృతి కంట్రోల్లో ఉంటుంది. అంటే ఈరోజు మనము గ్రీనరీ అంటున్నాం కదా, అలాగే మనం ఎలా అయితే నేచర్ని కాపాడుకోవాలి, ఇవాళ చాలా డిస్కషన్స్ వస్తున్నాయి. ఆ రోజుల్లోనే మహర్షులు యజ్ఞ యాగాదుల హవిస్సుల ద్వారా దాన్ని కంట్రోల్ చేస్తున్నటువంటి దేవతలు స్వీకరించి ప్రకృతిని సమతుల్యంలో ఉంచారు. దానివల్ల ఏమవుతుందండి, సకాలంలో వర్షాలు పడతాయి, నెలకి 3 వానలు అన్న ప్రశస్తి అప్పటి నుంచే వచ్చింది. ఎండాకాలం ఎండాకాలంగా ఉంటుంది, చలికాలం చలికాలంగా ఉంటుంది, వర్షాకాలం వర్షాకాలంగా ఉంటుంది. ఈరోజు మనం శతవిధాలా ప్రయత్నిస్తున్నాం, కానీ ఏదైతే గ్లోబల్ వార్మింగ్ అంటున్నామో ఈ సమతుల్యత దెబ్బతిని ఓజోన్ పొరలు చిన్నాభిన్నమైపోయి చిత్ర విచిత్రమైన వాతావరణ పరిస్థితులు వస్తున్నాయి. ఇవి రాకుండా యజ్ఞయాగాదులు చేశారు. అంతేగాని ఏదో తమాషాకి చెప్పినట్టు, సినిమాల్లో చూపించినట్టు ఊరినే కూర్చొని చేసినట్టు కాదండి. దాని వెనకాల అర్థము పరమార్థము ఉన్నది ఈ యజ్ఞయాగాదుల వల్ల. కనుక ఇటువంటి క్రతువులు చేసిన వాళ్ళందరూ రకరకాల సభలో ఉన్నారు. అప్పుడు వెంటనే ధర్మరాజు ఒక ప్రశ్న వేశాడు, స్వామి, మా నాన్నగారైనటువంటి పాండురాజు ఎక్కడున్నారు అంటే, ఒక సభలో ఉన్నారండి. ఆ సభ అన్నిటికన్నా అత్యుత్తమైనదా అంటే, లేదు, అంతకన్నా ఉన్నతమైన సభలు ఉన్నాయి అని చెప్పాడు నారదుడు. చెప్తే అప్పుడు ధర్మరాజు అన్నాడు, మరి మా తండ్రి గారు ఉన్నతమైన సభలో లేకుండా కింద సభలలో ఎందుకున్నారు అంటే, ఈ డిస్కషన్ అంతా సభల గురించే. అందువల్ల సభాపర్వం అని పేరు వచ్చింది. వ్యాస భగవానుడు ఈ డిస్కషన్, ధర్మరాజుకి నారదుడికి ఉన్న ఈ డిస్కషన్ సభల గురించి ఉంది కాబట్టి దానికి సభాపర్వము. మయసభ ప్రత్యేకమైనటువంటి ఒక అంశం జరిగింది కాబట్టి అప్రాప్రియేట్ అంటాం కదా, కనుక ఈ పర్వానికి అప్రాప్రియేట్గా సభాపర్వం అని పెట్టడం జరిగింది. అప్పుడు చెప్పాడు నారదుడు, మీ నాన్నగారు రాజసూయ యాగము అనేది చేయలేదు, అందువల్ల ఆయన ఇంకా పై ఊర్ధ్వలోకాలకి వెళ్ళలేకపోయారు. అంటే ధర్మరాజు చింతించాడు, బాధపడ్డాడు. తండ్రి ద్వారా వచ్చిన దేహము. అప్పుడు అడిగాడు, ఆయన చెయ్యలేదు, ఆయన తరఫున నేను చేసి ఆ పుణ్యఫలాన్ని నా తండ్రికి ధారపోస్తే మా తండ్రి గారు ఇంకా పైన ఉన్నతమైనటువంటి సభలకు వెళ్ళగలరా అని అడిగారు. నారదుడు అన్నాడు, వెళ్ళగలరు, కానీ మీ వంశం యొక్క గొప్ప మేలు కోరేటువంటి వ్యాస భగవాను అడుగు, ఆయన ధర్మ సూక్ష్మాన్ని చాలా బాగా చెప్తాడు అనగానే అప్పుడు వ్యాసుడిని స్మరించగానే వ్యాసుడు ప్రత్యక్షమయ్యాడు. అంటే ఆ కురువంశంలో ఎవరికి ఎక్కడ ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వ్యాస భగవానుడు ప్రత్యక్షం కావటము, తగినటువంటి సలహా ఇవ్వటము, అవసరమైతే తన తపశ్శక్తితో ఆ సమస్యని పరిష్కరించటము జరిగింది. అంటే ఆయన స్వతహాగా సన్యాస ధర్మం కనపడుతున్న తన దేహాన్ని ఇచ్చినటువంటి తల్లి మెట్టినింటికి ఎంత విలువ ఇచ్చాడో చూడండి. అసలు ఈ రోజు కూడా వ్యాస భగవానుడు, ఆదిశంకర భగవత్పాదులు, భగవద్ రామానుజాచార్యుల వారు, వల్లభాచార్యుల వారు, మధ్వాచార్యుల వారు, వీరు ఇచ్చిన ఆధ్యాత్మిక భిక్షే ఈరోజు ఈ దేశాన్ని నడిపిస్తోంది. ఇది ఇప్పటి తరం వాళ్ళు గుర్తుంచుకోవాలి, గ్రహించాలి. సో అప్పుడు నాయన మంచిదే, రాజసూయ యాగం చెయ్యొచ్చు, కానీ ఆ రాజసూయ యాగము రాజ అసూయ యాగంగా మారే అవకాశం ఉన్నది. మళ్ళా మనవి చేస్తాను, రాజసూయ యాగము రాజ అసూయ యాగంగా మారచ్చు. మిగతా శత్రువులు ఉండొచ్చు నీకు. నీ దాయాదులైనటువంటి దుర్యోధనాదులు విపరీతమైన ద్వేషాలు అసూయలు పెంచుకోవచ్చు. కనుక నువ్వు రాజసూయ యాగం చేసిన తరువాత 13 సంవత్సరాలకి ఖచ్చితంగా మీ కుటుంబంలో దాయాదుల మధ్య యుద్ధం వస్తుంది. ఇది నువ్వు జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకో. అంతేగాని వద్దని చెప్పలేదు, చెయ్యమని చెప్పలేదు. ఎందుకంటే విధి విలాసం ప్రకారము, విధి లిఖితం ప్రకారము రాజసూయ యాగం జరగాలి. దాని తర్వాత కొన్ని తీవ్రమైన పరిణామాలు అయ్యాయి. ఇది విశేషము. మిగతావి వచ్చే ఎపిసోడ్లో మనము తప్పక మనవి చేసుకుందాము. కృతజ్ఞతలు. భవదీయుడు మాధవపెద్ది కాళిదాస్.